డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేయకుండా ఇంట్లో ఒక్కసారి ఈ చిట్కాని ట్రై చేసి మీరే రిజల్ట్ చూడండి. చాలామంది తెల్లని దంతాలు లేకపోవడం వల్ల నవ్వటానికి కూడా చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటాయి. అలా కాకుండా తెల్లని దంతాలు రావాలంటే ఈ చిట్కా ఒకసారి పాటించండి. మొదటిగా మనం పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకోవడం వల్ల మనకి దంతాలపైన పసుపు రంగు అంటుకుంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ అలా ఏం జరగదు. ఇక్కడ మనం ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ కోకోనట్ ఆయిల్ మనకి గమ్స్కి చాలా మంచిది, మన మౌత్ హెల్త్కి కూడా చాలా మంచిది. బ్యాడ్ స్మెల్ వస్తున్న బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ 2 పదార్థాలు కలిపి వాడటం వల్ల మనకి మౌత్ హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ మనం ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ పుల్లింగ్ మెథడ్ మీరందరూ వినే ఉంటారు. అసలు కోకోనట్ ఆయిల్ చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా కోకోనట్ ఆయిల్ మనం నోట్లో వేసుకొని 10 నుంచి 20 నిమిషాలు పుక్కిలించినట్టయితే మనకి మౌత్ హెల్త్ చాలా బాగుంటుంది. పసుపు కూడా చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే వాళ్ళకి చాలా ఉపశమనం కలిగిస్తుందండి. ఇది చాలా మంచిది. ఇది సైంటిఫిక్లీ ప్రూవెన్ కూడా. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మీరు కనుక దీన్ని బ్రష్ చేసుకున్నట్లయితే పేస్ట్ లాగా అప్లై చేసుకొని ఒక వారం రోజులు చేసుకున్నట్లయితే వారం రోజుల తర్వాత మీరే రిజల్ట్ చూస్తారు. టీత్ వైట్నింగ్ అవుతుంది. మనకి టీత్ గమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మనకి దంతాల పైన కూడా అంటుకోదండి, ఎందుకంటే మనం ఇది రాత్రిపూట చేస్తాం. ఉదయాన్నే ఎలాగో మనం నార్మల్ టూత్పేస్ట్తోనే చేస్తాం కాబట్టి అసలు అదేం ఉండదు. మీరు ఎవ్రీడే వాడండి. మీ దంత సమస్యలన్నిటికీ దూరం అవ్వండి. మీ అందమైన చిరునవ్వుని వెనక్కి పొందండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.